దేవుని నామంలో అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని మనం అందరం భయభక్తులు ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనం. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ప్రభు అంటున్నాడు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఈ యొక్క మాటని ఆ రోజు భక్తుడైనటువంటి యాకోబునకు చెప్తూ ఆయన అన్నాడు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. ఈరోజు మనం కూడా ఈ యొక్క లోక యాత్రలో ముందుకెళ్తున్నప్పుడు అనేక సార్లు మనకు భయం అనేది కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు ఉంటాయి, ఒక్కోసారి ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు ఉంటాయి, ఒక్కోసారి కుటుంబ సంబంధమైన సమస్యలు ఉంటాయి, ఒక్కోసారి ఉద్యోగంలో సంబంధించిన సమస్యలు ఉంటాయి, ఒక్కోసారి వ్యాపారంలో కొన్ని సమస్యలు ఉంటాయి, ఒక్కోసారి మన పనిబాట్ల దగ్గర కొన్ని సమస్యలు ఉంటాయి, లేదా మనకు ఇరుగు పొరుగు వారితో కొన్ని సమస్యలు ఉంటాయి, బంధువులతో కొన్ని సమస్యలు ఉంటాయి, లేదా రకరకాల సమస్యలు ఏమైనా మన జీవితంలో ఎదురైనప్పుడు మనం ఖచ్చితంగా భయం అనేది తోస్తుంది. అయితే ప్రభు అంటున్నాడు, నీకు అలాంటి సమస్యలు ఎదురైనా, నీకు భయమే తోసినా నువ్వు భయపడొద్దు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. కాబట్టి ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఎలాంటి భయం ఉన్నా సరే, నీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే, నీకు ఎలాంటి అవసరం ఉన్నా సరే, నీకు ఎలాంటి కార్యం ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల మధ్యలో నువ్వు నడుస్తున్నా సరే, ఆ పరిస్థితిని బట్టి నువ్వు భయపడి ఉన్నా సరే, కానీ భయపడొద్దు అంటున్నాడు. ఎందుకు అంటే, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి అన్నాడు. ఆయన తోడై ఉంటే మనకు భయం వెంట పోద్ది అని అంటే, ఆయన తోడై ఉన్నాడంటే ఇంకా మనకి ఏది తక్కువ కాదని, ఏది కొదవ చేయడని, ఆయన అన్ని విషయాల్లో ఆదుకుంటాడని. ఎందుకు ఆయన మనకు తోడుగా ఉన్నానని చెప్పేది అంటే, నేను నీకు సహాయం చేస్తాను, నిన్ను ఆదుకుంటాను, నిన్ను నేను బలపరుస్తాను, నిన్ను నేను స్థిరపరుస్తాను, నిన్ను హెచ్చిస్తాను, నేనున్నాను నీకు తోడుగా అని ప్రభువు చెప్తున్నాడు. ఆ దినాల్లో మన యొక్క మాజీ ముఖ్యమంత్రి కూడా అనేవాడు, నేనున్నాను అని. అది ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ యొక్క స్ఫూర్తి అంటే, ఈ దేవుని వాక్యాలు చదవటాన్ని బట్టి ఆయనకి ఈ యొక్క ఆ స్ఫూర్తిని తీసుకున్నాడని నేను అనుకున్నాను. ఎందుకంటే అది దేవుడు ఒక్కడే చెప్తాడు ఆ మాట, నేనున్నాను అని. నేనున్నానంటే అది ఎంతో బలమైనటువంటి మాట. ఎందుకంటే ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన ఉన్నాడంటే ఉంటాడు. ఇప్పుడు ఒక మనిషి అనుకోండి, ఆయన పీరియడ్ అయిపోగానే ఆయన దిగిపోయాడు, ఇప్పుడు ఆయన చెప్పలేడు ఆ మాట, నేనున్నానని చెప్పలేడు. కానీ ప్రభువు చెప్పగలడు, ఎప్పటికీ చెప్పగలడు. ఏమని? నేనున్నాను, మీరు భయపడొద్దు అని. అందుకనే ప్రభు మీద మనం పరిపూర్ణ విశ్వాసం కలిగి ధైర్యంగా ఆయనతో మనం నడుచుకున్నట్లయితే ఎప్పుడు ఆయన చెప్తాడు, నేనున్నాను, భయపడొద్దు, ధైర్యంగా పండి అని. ఎందుకని? యేసయ్య ఉంటే అది శత్రువైనా సరే, అది తుఫానైనా సరే, లేకపోతే అదేమన్నా ఆహార కొరత అయినా సరే, లేకపోతే ఇంకేదైనా సమస్య అయినా సరే, అదేం చేయలేదు. యేసుప్రభు శిష్యులు సముద్రంలో పోతా ఉంటే గాలి వాన వచ్చేసింది, చాలా భయపడిపోయారు, అల్లాడిపోయారు. అప్పుడు యేసు ప్రభుని లేపి, అయ్యా మేము నశించిపోతున్నామంటే, ఎందుకు నశించిపోతారు మీరు అని వాళ్ళని గద్దించి, నేనున్నాను కదా మీతో కూడా, భయపడకండి అని చెప్పి గాలిని సముద్రాన్ని గద్దించేశాడు. ఒక మాటతో నిమ్మలమై యేసు ప్రభు మరొకసారి 3 రోజులు ప్రార్థన పెట్టినప్పుడు అక్కడ భోజనాలు లేకపోయేదలకే శిష్యులు భయపడి, అయ్యా తొందరగా పంపించేయాలని, కష్టం, మనం ఏం సహాయం చేయలేమన్నారు. ఇప్పుడు ప్రభు అన్నాడు, మీకు అది ఏముందో చెప్పండి,
నేను సహాయం దానికి ఏదో ఏర్పాటు చేస్తాను, భయపడబాకనన్నాడు. సముద్రంలో తుఫాను వచ్చి పౌలు భయంకరంగా చిక్కుని పోయినప్పుడు, పౌలా భయపడబాకు, నేనున్నాను, నేను దరికి చేసుకుపోతానన్నాడు. కాబట్టి దేవుడు మనతో ఉన్నప్పుడు అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఎలాంటి పరిస్థితి అయినా, ఆ పరిస్థితిలో నుంచి దేవుడు మనల్ని నడిపిస్తాడు, బయటకు తీసుకుని వస్తాడు. కాబట్టి నువ్వున్న ఈ పరిస్థితిలో, నువ్వున్న ఈ స్థితిలో, నీ పరిస్థితి ఏదైనా, నీ స్థితి ఏదైనా, దేవుడు ఖచ్చితంగా నీకు తోడై ఉన్నాడు కనుక ఆయనకి సహాయం చేసి నడిపించి, ఏదో ఒక విధంగా ఆయన ఏర్పాట్లు చేసి నిన్ను ముందుకు నడిపిస్తాడు. నీకు అన్ని విధాల సహాయం చేసి వర్ధలు చేస్తాడు. అట్టి కృపలో ప్రభు మనం నడిపించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నైనా నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభు. మా జీవితాల్లో ఎదురయ్యేటువంటి కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని సమస్యలను బట్టి, కొన్ని ఇబ్బందులను బట్టి, కొన్ని అవసరాలను బట్టి ప్రభువా, మాకున్నటువంటి పోరాటాలను బట్టి, శోధనలను బట్టి, శ్రమలను బట్టి, వచ్చినటువంటి అపజయాలను బట్టి కొన్నిసార్లు మేము భయపడతాం. కానీ నువ్వంటున్నావు, నేను తోడై ఉన్నాను, భయపడొద్దు అని. అవును ప్రభా, నువ్వున్నావు అయ్యా. నువ్వున్నంత వరకు మేము భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు మారిపోయేది లేదు, దిగిపోయేది లేదు. కలకాలం నువ్వు మాతో ఉంటావు. యేసయ్యా, నువ్వున్న దేవుడివి, అనుదేవుడు ప్రభా, రాజాతి రాజా, నీకు వందనాలు, వందనాలు ప్రభా. యేసు ప్రభా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నాయనా, అందరికీ నువ్వు తోడుగా ఉండే దేవుడు కనుక ఆయన సంఘం అంతటికి, ప్రజలందరికీ, అన్ని కుటుంబాలకి, అయినా వీళ్ళందరికీ తోడుగా ఉండి ఉత్సాహంగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం నాయన మీరు ఏర్పాటు చేసినటువంటి వార్షిక కోడికలో ప్రభు ఆ బిడ్డలందరూ కలుసుకోవటానికి మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఆ కొడుకులో ఎన్నో ఒక్కరి అవసరాలు ఉన్నాయి ప్రభా. అయ్యా, ఇవన్నీ కూడా నీ మహిమలో తీర్చాలని నేను ఏడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయనైనా అయ్యా, ప్రతి అవసరం ఆర్థికంగా నువ్వు సహాయం చేసి తీర్చండి. జనం చేయవలసిన పనులన్నింటిలో నువ్వు తోడు నడిపించండి. ముఖ్యంగా వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకోండి. వస్తున్న దైవ సేవకుల్ని అయ్యా మీరు బలంగా అభిషేకించి వాడుకోనండి. అయ్యా, దినం అన్ని విధాలుగా క్షమాభివృద్ధి పొందటానికి, వచ్చిన బిడ్డలందరూ సంతోషంగా సంతృప్తిగా వెళ్ళటానికి నీ కృపా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభా, ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరుని జ్ఞాపకం చేసుకుని ప్రభా, నీ కృపాస్తాలతో, నీ దీవులతో నింపి కాపాడి ఆశీర్వదించి వదిలి చేయమని ప్రార్థిస్తున్నాను. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రభువాన్ని సహాయం చేసి నడిపించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, 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 జీవాధిపతి, అన్ని విధాలుగా నువ్వు కార్యాలు చేయమని, నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, నీ చిత్తం చొప్పున నడిపించమని అయ్యా, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోమని దేవా, నీ బిడ్డల పనిబాటల్లోనూ అయ్యా, నీ బిడ్డల వ్యాపారాలను, ఉద్యోగాలు అన్నింటిలో ప్రభా నీవు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల ప్రయాణాల్లో, రాకపోకల్లో నీ తోడు నీడ ఉంచు నాయన. బిడ్డలకు చదువు సందుల్లో మీరు తోడు నడిపించు నాయన. ప్రతి ఒక్క విషయంలో నీ సహాయం చేయి ప్రభా. ఆయన ప్రతి విషయంలో నువ్వు తోడు నడిపించు నాయన. ఎలాంటి ఒడిదుడుకులు, ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి అపవాద కార్యాలు ఏ ఒక్కరిలో లేకుండా తీసివేయి నాయన. ప్రభువా, నువ్వు కనికరించమని, నువ్వు సహాయం చేయమని, నువ్వు ఆదుకోమని, నువ్వు ఆదరించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి మేలు చేయమని, ఏ గుడి సంఘం, నెల్లూరు సంఘం, బ్రాంచ్ సంఘాలని విస్తరింప చేయండి. సరిహద్దులు విశాలపరచునాయన. దేవా, సంఘాలన్నీ కూడా ఈ దినం నెల్లూరులో నాయన సమకూడటానికి, ఆ వార్షిక కోర్సులో కలుసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నీకు వందనాలు తండ్రి, వందనాలు ప్రభువా. మేమేం చేయలేమని, నువ్వు తోడయుండి నీ కార్యాన్ని నువ్వు సంపూర్ణం చేయమని, నీకే మహిమ తెచ్చుకోమని తండ్రి. అయ్యా, నీ చేతులకు మమ్మల్ని అందరినీ సమర్పించుకుంటూ మా దేశమును, దేశ నాయకులను, అధికారులను, అయ్యా మనుషులందరిని బట్టి నేను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నావు తండ్రి. దేవా, అందరిని రక్షించి కాపాడగల సమర్థుడు నువ్వు అక్కడివే. నాయన, ఆకర్షించండి, రక్షించండి. అనేక ఆత్మలు ప్రభా నీ రాజ్యంలో చేర్చబట్టడానికి నువ్వు సహాయం చేయమని, నువ్వు కృప చూపించమని, ఆశీర్వదించమని, దీవించి తోడండమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణం యెహోవాను సన్నతించుము.